బామ్మ, కావ్య కలిసి ఈ నిజాన్ని అపర్ణకి ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటారు. అపర్ణ కొడుకు విషయంలోనే ఎంత కఠినంగా ఉందంటే భర్తే తప్పు చేశాడని తెలిస్తే ఏం చేస్తుంది అని చెప్పితే బామ్మ, కావ్య అయితే సతమతం అవుతూ ఉంటారు. అయినా సుభాష్ ఎందుకు ఇంత పిచ్చి పని చేశాడు, ఎంత మంచి కొడుకులు ఫ్యామిలీ ఉంటుండగా తను ఏం చేశాడో తనకు అర్థమవుతుందా లేదా అని అయితే బామ్మ అంటూ ఉంటుంది. ఏంటి అసలు నాకేం బుర్ర పని చేయట్లేదు కావ్య, ఈ విషయము అపర్ణకి ఎలా చెప్పాలి, తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలియడం లేదు. ఆ బిడ్డ కావ్యకి సంబంధించిన, రాజుకి సంబంధించిన బిడ్డ సుభాష్ వల్లే వచ్చాడు అని తెలిస్తే అపర్ణ ఏమవుతుందో, అసలు ఏం చేసుకుంటుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆలోచిస్తేనే భయమేస్తుంది అని బామ్మ అయితే కావ్యతో అంటూ ఉంటుంది. అయినా సుభాష్ ఎంత పిచ్చి పని చేస్తాడని నేను అనుకోలేదు, అది ఊహానికి కూడా అందని పని చేశాడు అని అయితే బామ్మ కావ్యతో చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. కావ్య కూడా నాకు అదే అర్థం అవ్వడం లేదు, మా అమ్మయ్య గారు అంతకు మించి ఇంకేం చెప్పారు, నాకు అంతకు మించి ఇంకేం నిజమో అంతకు మించి ఇంకేది ఎక్కువ ఏమీ తెలియలేదు బామ్మ, తెలిసినా బాగుండు. మా ఆయన అడిగితే చెప్తాడు అనుకుంటే తను చెప్పడు, వాళ్ళ అమ్మడైతేనే చెప్పలేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకున్నవాడు నిజం చెప్పమంటే ఏం చెప్తాడు అనేది అంటూ ఉంటుంది.